ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అక్రమ మైనింగ్ పై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రాఘవ కన్స్ట్రక్షన్స్ సహా అన్నింటిపై విచారణ జరిపిస్తామన్నారు. జూన్ 2 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులపై విచారణ చేయించి వచ్చే అసెంబ్లీలో నివేదికలు పెడతామని చెప్పారు. గతంలో అక్రమ మైనింగ్ కి హరీష్, కేటీఆర్ నాయకత్వం వహించారని అన్నారు. వివాదం లేవనెత్తాలని, ఒక మంత్రి మీద బురద జల్లాలని, వాళ్ళ అక్కసు అసూయ, వాళ్ళు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని, ఆ మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది సభ్యులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, బ్లాక్ మెయిల్కి ప్రభుత్వం భయపడదు. మేము నోటీస్ ఇచ్చి మేము రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకొని మిగతా అనుమతులకు సంబంధించి ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే ఈ ప్రభుత్వము, మా అధికారులు. కాబట్టి వీళ్ళు కొత్తగా ఇందులో కనిపెట్టి కానీ నిజంగానే మా మంత్రులకు ఇందులో పాత్ర ఉంటే ఈ నోటీస్ ఇవ్వడం కానీ, ఈ నోటీస్ మీద పన్నులు వసూలు చేయడం కానీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరినీ నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు, 35% ఆదాయాన్ని పెంచిన అధ్యక్ష. ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. ఈ రోజు వాళ్ళే అంటున్నారు కన్స్ట్రక్షన్ కుంటుబడింది, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మరి రియల్ ఎస్టేట్ దెబ్బతింటే ఇసుక ఏమైనా బుక్కుతున్నామా అధ్యక్ష? ఇసుక ఏమైనా వండుకొని బిర్యానీ తింటున్నామా? ఆనాడు మేము 2024-25లో తీసుకొచ్చిన ఆదాయం కంటే మేము ఈరోజు 35% పెంచినాం అధ్యక్ష. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద ప్రధానంగా ఇప్పుడు ఏవైతే సంస్థల గురించి, ఏదైతే అక్రమ మైనింగ్ల గురించి ఏదైతే నేను ప్రస్తావించునో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. ఆ కంపెనీలో మంత్రి గారికి కానీ మంత్రి గారి కుటుంబానికి సంబంధం లేదని ఆ మంత్రి గారు గతంలోనే చెప్పిండు. వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీ అని అక్కడికి వెళ్ళి వీరంగం చేసిండ్రు. అప్పుడే మంత్రి గారు స్పష్టంగా నాకు నా కుటుంబానికి సంబంధం లేదు అని చెప్పిండు.